తీవ్రవాదం నుంచి దేశాన్ని కాపాడుకోవాలి. దానికోసం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టొచ్చా? ఇదేదో థియరీ కాదు. పశ్చిమాఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో ఇప్పుడు ఇదే జరుగుతుంది. అక్కడ సైన్యం అధికారాన్ని చేతుల్లోకి తీసుకుని దేశాన్ని అక్షరాల ఒక కోటలా మార్చేస్తుంది. మరి వాళ్ల ఈ ప్రయోగం సక్సెస్ అవుతోందా? అసలక్కడ ఏం జరుగుతోందో వివరంగా చూద్దాం. మనమిందాక అడిగిన ప్రశ్న ఉంది కదా, అదే ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయలాంటిది. ఒక దేశం యుద్ధంలో గెలవాలంటే ప్రజాస్వామ్యాన్ని త్యాగం చేయొచ్చా? అంటే దేశ భద్రత ముందు నిలబడితే పౌరుల స్వేచ్ఛ పక్కకు జరగాల్సిందేనా? ఈ రెండింట్లో ఒకదాన్ని ఎంచుకోవాల్సొస్తే పరిస్థితి ఏంటి? బుర్కినా ఫాసో దీనికి చాలా చాలా తీవ్రమైన సమాధానమిస్తోంది. దాని ఫలితాలెలా ఉన్నాయో మనమిప్పుడు చూడబోతున్నాం. అసలీ మార్పు ఎంత వేగంగా జరిగిపోయిందో చూడండి. కళ్ళు మూసి తెరిచేలోపు అన్నట్టు కేవలం 2 ఏళ్లలో ఒక దేశం సైనిక తిరుగుబాటు నుంచి రాజకీయ పార్టీలే లేని ఒక వ్యవస్థగా మారిపోయింది. సెప్టెంబర్ 2022 కెప్టెన్ ఇబ్రహీం ట్రయోరే పవర్ చేజికించుకున్నారు. ఆ వెంటనే తమ పాలనని మరో 5 ఏళ్లు పొడిగించేశారు. ఇక చివరి దెబ్బగా జాన్వరి 2026లో దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్ని రద్దు చేసేశారు. చూస్తుంటే ఇదొక సంపూర్ణ నియంతృత్వం వైపు వెళ్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. సరే, అసలు సైన్యం ఎందుకు రంగంలోకి దిగాల్సొచ్చింది? కెప్టెన్ ట్రయోరే ప్రజలకు ఒకటే ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ప్రామిస్ ఇచ్చారు. ఆయనేమన్నారంటే, ఇప్పటిదాకా ఉన్న ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి. వాళ్లు దేశాన్ని జిహాదీల నుంచి కాపాడలేకపోయారు. నేను కాపాడతాను. అంతే. ఈ ఒక్క వాగ్దానమే వాళ్ల అధికారానికి పునాదు వేసింది. ఒకసారి ఆ తిరుగుబాటుకి ముందున్న పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోండి. అల్ఖైదా, ఐసిస్ లాంటి భయంకరమైన టెర్రరిస్టు గ్రూపులు దేశంలో సగానికి పైగా ప్రాంతాన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నాయి. ప్రభుత్వం ఏం చెయ్యాలో తెలియక చేతులెత్తేసింది. ప్రజలేమో ప్రతిరోజూ ప్రాణభయంతో బతుకుతున్నారు. ఇలాంటి అరాచకమే సైన్యం రావడానికి ఒక కారణమైంది. సరే, దేశంలో సెక్యూరిటీని మళ్లీ తీసుకురావడానికి ఈ సైనిక ప్రభుత్వం మొదట ఏం చేసిందో తెలుసా? ఇక్కడే అసలు ట్విస్టుంది. వాళ్ళు టెర్రరిస్టుల మీద కాదు, పొలిటికల్ పార్టీల మీద యుద్ధం ప్రకటించారు. అవును, వాళ్ల దృష్టిలో దేశాన్ని బలహీనపరిచే అసలు శత్రువు రాజకీయ పార్టీలేనట. ఇది ఎంత తీవ్రమైన చర్య అంటే ఆలోచించండి. ఒకే ఒక్క సంతకంతో దేశంలో డెమోక్రసీ అనే వ్యవస్థనే తుడిచిపెట్టేశారు. దశాబ్దాలుగా ఉన్న 100కు పైగా పొలిటికల్ పార్టీలు ఒకే రాత్రిలో మాయమైపోయాయి. తమ అధికారాన్ని పర్మనెంట్గా మార్చుకోవడంలో వాళ్లు వేసిన అతి పెద్ద అడుగు ఇది. చూడండి, వాళ్ళు పార్టీలనే జస్ట్ బ్యాన్ చేయలేదు, వాటిని సమూలంగా నాశనం చేశారు. వాళ్ళ ప్లాన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ స్టెప్, వాటి లీగల్ స్టేటస్ రద్దు చేశారు. అంటే అవి ఇక అధికారికంగా లేనట్టే. సెకండ్ స్టెప్, వాటి ఆస్తులు, బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేశారు. అంటే ఫండింగ్ ఆగిపోయింది. ఇక ఫైనల్ స్టెప్, భవిష్యత్తులో మళ్లీ ఏ పార్టీ కూడా పుట్టుకు రాకుండా చట్టపరంగా అన్ని దారులు మూసేశారు. దీని వెనుకున్న వ్యూహం ఒక్కటే, ప్రతిపక్షం అనేదే లేకుండా చేయటం. మరి ఇంత పెద్ద నిర్ణయానికి ప్రభుత్వం ఏం కారణం చెప్పింది? వాళ్లేమంటున్నారంటే, రాజకీయ పార్టీలు దేశాన్ని ముక్కలు చేస్తున్నాయి. తీవ్రవాదం మీద మనం చేస్తున్న యుద్ధంలో అందరం ఒకటిగా ఉండాలి. అందుకే దేశ ఐక్యత కోసం ఈ కఠిన నిర్ణయం తప్పలేదు. ఇది వాళ్ల అధికారిక వాదన. అయితే పైకి చెప్పే కారణం ఇదైతే దీని వెనక అసలు కథ వేరే ఉందని విశ్లేషకులు అంటున్నారు. చూడండి, ప్రభుత్వమేమో జాతీయ ఐక్యత అంటోంది, కానీ అసలు లక్ష్యం అది కాదట. 2029 వరకు తమ పాలనకి ఎలాంటి ఢోకా లేకుండా చూసుకోవడమే అసలు ప్లాన్. తమకు పోటీ ఇచ్చేందుకు ఒక్కరంటే ఒక్కరు కూడా లేకుండా చేయడమే వారి వ్యూహం. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది దేశరక్షణ కాదు, పాలకుల రక్షణ. ఒకవైపు దేశంలో రాజకీయ వ్యవస్థని మార్చేశారు. దాంతోపాటు వాళ్ల వ్యూహంలో మరో ముఖ్యమైన మార్పు చేశారు. అదేంటంటే వాళ్ల ఫారెన్ పాలసీని, అంటే విదేశాంగ విధానాన్ని పూర్తిగా మార్చేయడం. పాత స్నేహితులని వదిలేసి కొత్త స్నేహితులని వెతుక్కున్నారు. అంటే ఇన్నాళ్లు వాళ్ళకి సపోర్ట్ చేసిన ఫ్రాన్స్, అమెరికా లాంటి దేశాలకి గుడ్ బై చెప్పేశారు. మరి కొత్త స్నేహితులెవరు? ఒకవైపు రష్యా, మరోవైపు తమలాగే మిలిటరీ పాలనలో ఉన్న పక్కదేశాలు మాలి, నైజర్. ఈ 3 దేశాలు కలిసి ఒక కొత్త కూటమిని కూడా ఏర్పాటు చేసుకున్నాయి. ఇది ఆ ప్రాంతంలో ఒక పెద్ద జియోపొలిటికల్ షిఫ్ట్. ఈ కొత్త ఫ్రెండ్షిప్లో రష్యా నుంచి వచ్చిన ఆఫ్రికా కార్ప్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తోంది. ఈ ఆఫ్రికా కార్ప్స్ అంటే ఏంటనుకుంటున్నారా? ఇంతకుముందు వాగ్నర్ గ్రూప్ అనుండేది కదా, దాని కొత్త రూపమే ఇది.
ఇప్పుడిది నేరుగా రష్యా డిఫెన్స్ మినిస్ట్రీ కంట్రోల్లో పనిచేస్తోంది. వాళ్ల మెయిన్ డ్యూటీ ఒకటే, బుర్కీనా ఫాసో పాలకుల్ని కాపాడటం. చెప్పాలంటే అధికారంలో ఉన్నవాళ్లకి ఒక పర్సనల్ ఆర్మీ లాంటిది. మరి ఈ బంధం వెనుక ఉన్న డీలేంటి? ఇది ఒక సింపుల్ గివ్ అండ్ టేక్ పాలసీ. బుర్కినా ఫాసో తన దగ్గరున్న బంగారు గనుల లైసెన్సుల్ని రష్యాకు ఇస్తుంది. దానికి బదులుగా రష్యా తన ఆఫ్రికా కార్ప్స్ సైన్యంతో ట్రయోరే ప్రభుత్వాన్ని కాపాడుతుంది. సింపుల్గా చెప్పాలంటే దేశ సంపదను ఇచ్చి తమ అధికారాన్ని కాపాడుకోవడం. ఓకే, వాళ్లు రాజకీయ పార్టీల్ని తీసేశారు, రష్యాతో దోస్తీ చేశారు. ఇవన్నీ ఎందుకు చేశారు? దేశాన్ని సేఫ్గా ఉంచడానికి, రైట్? మరి వాళ్లు అధికారంలోకొచ్చి ఇన్నేళ్లయ్యాక ఆ మాట నిలబెట్టుకున్నారా? గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూద్దాం. వాళ్ళిచ్చిన హామీలు ఏమయ్యాయి? ప్రభుత్వం మేం గెలుస్తున్నాం, అంతా కంట్రోల్లో ఉంది అని ఎంత ప్రచారం చేసినా నిజం ఇది. దేశంలో సగం భూభాగం అంటే 50% ఇప్పటికీ తీవ్రవాదుల కంట్రోల్లోనే ఉంది. అంటే పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ యుద్ధానికి అసలు మూల్యం చెల్లిస్తున్నది సామాన్య ప్రజలు. 2.1 మిలియన్లు అంటే 21 లక్షల మందికి పైగా ప్రజలు వాళ్ల సొంత దేశంలోనే ఇల్లు వాకిలి వదిలేసి శరణార్థులుగా బతుకుతున్నారు. అంటే దేశ జనాభాలో దాదాపు ప్రతి 10 మందిలో ఒకరు నిరాశ్రయులయ్యారన్నమాట. ఇది ఒక మాటల్లో చెప్పలేని మానవతా సంక్షోభం. హింస తగ్గకపోగా ఇంకా పెరిగింది. ఒక్క 2024 సంవత్సరంలోనే 6389 మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. అంటే లెక్కేస్తే రోజుకి సగటున 17 మంది చనిపోతున్నారు. ఆఫ్రికాలోని మొత్తం సహెల్ రీజియన్లో ఇదే హయ్యెస్ట్ నంబర్. వీటన్నిటికంటే దారుణమైన విషయమేంటంటే టెర్రరిజంని ఆపుతామని వచ్చిన ప్రభుత్వమే ఇప్పుడొక జాతి ఘర్షణకు ఆజ్యం పోస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ దళాలు ముఖ్యంగా ఫులానీ అనే ఒక జాతి ప్రజల్ని టార్గెట్ చేస్తున్నాయని ఆరోపణలొస్తున్నాయి. దీనివల్ల ఏమవుతోందంటే ఆ కమ్యూనిటీ యువతకు టెర్రరిస్ట్ గ్రూపుల్లో చేరడం తప్ప వేరే దారి కనిపించడం లేదు. అంటే ప్రభుత్వ చర్యలే టెర్రరిజం పెరగడానికి కారణమవుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన విషవలయం. ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ కలిపి చూస్తే మనకు బుర్కినా ఫాసోలో ఒక కొత్త రకం పాలన కనిపిస్తుంది. విశ్లేషకులు దీన్ని ఫోర్ట్రెస్ స్టేట్ అని పిలుస్తున్నారు. అంటే ఒక కోటలాంటి రాజ్యమన్నమాట. బయట శత్రువులతో యుద్ధం, లోపల ప్రజల మీద పూర్తి నియంత్రణ. ఇదే వాళ్ల కొత్త మోడల్ ఆఫ్ గవర్నెన్స్. ఈ కోటని కాపాడుకోవటానికి వాళ్లు వాడే ఆయుధాలు కేవలం తుపాకులు, బాంబులు మాత్రమే కాదు, టెక్నాలజీని కూడా వాడుతున్నారు. ఎలాగో చూడండి. వాళ్ల నాయకుణ్ణి పొగుడుతూ సెలబ్రిటీల డీప్ ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే చాలు, వాళ్ల మీద సోషల్ మీడియాలో దాడి చేయడానికి రెడీగా డిజిటల్ ఆర్మీలు ఉన్నాయి. ప్రెసిడెంట్ సన్నిహితులే ఈ ప్రచారాన్ని మొత్తం నడిపిస్తున్నారు. ఇది ఒక రకంగా డిజిటల్ డిక్టేటర్షిప్. కానీ వీటన్నిటికంటే భయంకరమైన ఆయుధం ఇంకొకటుంది. ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే జర్నలిస్టులు, యాక్టివిస్టులు ఎవరైనా సరే వాళ్లని కిడ్నాప్ చేసి బలవంతంగా సైన్యంలో చేర్పిస్తున్నారు. సరైన ట్రైనింగ్ కూడా లేకుండా నేరుగా టెర్రరిస్టులతో ఫైట్ చేయడానికి ఫ్రంట్లైన్కి పంపిస్తున్నారు. వాళ్ళిచ్చే మెసేజ్ చాలా క్లియర్: మమ్మల్ని ప్రశ్నిస్తే మీ చావు మీరు కొంతెచ్చుకున్నట్టే. చివరిగా ఈ ఎనాలిసిస్ మొత్తం పరిస్థితిని ఒక్క వాక్యంలో చెప్తోంది: ఈ పునర్నిర్మాణమనే ప్రాజెక్ట్ ఐక్యతను ఇస్తామని చెప్పి దేశాన్ని మరింతగా విడదీస్తోంది. రాజకీయ పార్టీలను నిషేధించడమనేది దేశాన్ని రక్షించడానికి కాదు, కేవలం ఆ పాలకుల అధికారాన్ని రక్షించుకోవడానికి మాత్రమే. సో మనం మొదలుపెట్టిన దగ్గరికే మళ్లీ వద్దాం. అవును, బుర్కినా ఫాసో ఇప్పుడు ఒక కోటలా మారింది, అందులో ఎలాంటి సందేహం లేదు. కాని అసలు ప్రశ్నేంటంటే, ఆ కోట గోడలు ఎవరిని కాపాడుతున్నాయి? బయట ఉన్న తీవ్రవాదుల నుంచి, దేశ ప్రజలనా, లేక కోట లోపల ఉన్న ప్రజల నుంచి ఆ పాలకులనా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే ఆ దేశ భవిష్యత్తుని నిర్ణయించబోతోంది.